కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు వాళ్ళ సూపర్ సిక్స్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకపోయినా కానీ చేసేసాం ఇచ్చేసాం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. మామూలు కూడా కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఇచ్చి కూడా సరిగా ప్రచారం చేసుకోలేకపోయాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయకుండా ఏమీ ఇవ్వకుండా ప్రచారం మాత్రం పీక్ లెవెల్లో ఉంది. ఏ విధంగా అంటే నరేంద్ర మోదీ గారి బర్త్డేకి న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఏ విధంగా అయితే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాయో వాటికి మించి పీక్ లెవెల్లో ఉంది ఈ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రచారం. ఎందుకంటే జనసేన పార్టీ నాయకుల ప్రచార ఆర్భాటాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. వాళ్ళ స్లోగన్ ఒకటి ఉంది, మమ్మల్ని ఎవర్రా అడిగేది, మమ్మల్ని ఎవర్రా ఆపేది అనేసి కొన్ని స్లోగన్స్ ఉన్నాయి. దానిలో భాగంగానే మమ్మల్ని ఎవర్రా అడిగేది అంటే నిసిగ్గుగా ప్రభుత్వం అమలు చేయని పథకాన్ని కూడా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఆయన యొక్క కందుల దుర్గేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిడదవోలులోని ఓవర్ బ్రిడ్జ్ మీద ఫ్లెక్సీలు కొన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అదేవిధంగా రాష్ట్ర మంత్రి దుర్గేష్ ఫోటోలతో కూడినటువంటి కొన్ని ఫ్లెక్సీలలో ప్రభుత్వం అమలు చేయని పథకాన్ని కూడా ముద్రించేసి ఇచ్చేసామన్నట్టుగా ఆర్భాటాలు చేసుకున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అంటూ ఫ్లెక్సీలో ప్రచారం చేసుకుంటున్నారు. వీటిని చూసి ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని కూటమి నాయకులు ప్రచారం చేశారు. వాళ్ళని నమ్మి ఓట్లేసాం. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. కానీ ఈ పథకం అమలు ఇచ్చేసినట్లు ఫ్లెక్సీలలో ముద్రించడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది వీటిని ఏర్పాటు చేయడం జరిగిందంట. అంటే నాయకులతో అధికారులు ఏ విధంగా కుమ్మక్కయ్యారనే దానికి నిదర్శనం. మరోవైపు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఒక పెద్ద సభ పెట్టి అక్కడేమో ప్రగల్భాలు పలికారు. అక్కడ కూడా జగన్ నామస్మరణ చేశారు. ఇవ్వకున్నా కానీ ఇచ్చేసినట్టు ఇక్కడ లోకల్లో లీడర్స్ అందరూ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసేసుకుంటున్నారు. ఇంకా టీవీ డిబేట్లలో అయితే యాంకర్ గారు మాటికి అడుగుతున్నారు, అసలు మీరు అసలు సూపర్ హిట్ అంటున్నారు కదా, సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేశారు, అమలు చేయక ముందే మీరు సూపర్ హిట్ అని చెప్పేసి ఎలా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అడిగితే ఇస్తాం, చేస్తాం, నిధులు సమకూరుస్తున్నాం, చేస్తాం నిధులు సమకూరుస్తున్నాం అంటున్నారు. కానీ ఒకవైపు ఏమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అనడం కన్నా తెలుగుదేశం పార్టీ అనడం మేలేమో, ఎందుకంటే వాళ్ళదే కదా మెజారిటీ మొత్తం. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళతో ఇప్పుడు జనసేన కూడా ఏడైంది. చేయకుండా కానీ చేసేసుకున్నట్టు ఇచ్చేసినట్టు ప్రచారం చేసుకోవడం ఆర్భాటంలో మాత్రం వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు.